శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా ఫలితాలు చూసుకునేటప్పుడు గోచారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. గోచారం అంటే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. ఈ గోచార ఫలితాలనే రాశి ఫలితాలనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి, జన్మరాశి, నామరాశి. అయితే జన్మరాశికైనా నామరాశికైనా ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు గనక మారినట్లయితే ఫలితాలు ఎక్కువ కాలం ఉంటాయి. అందుకే ఎప్పుడైనా రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా 4 గ్రహాల మార్పు అనేది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఆ 4 గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు, గురువు, శని. ఈ 4 గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి రాశికి వచ్చే ఫలితం కూడా ఎక్కువ కాలం ప్రభావితం చేస్తూ ఉంటుంది. 2026 సంవత్సరంలో 4 దీర్ఘకాల సంచారం చేసే గ్రహాల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహం జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చ రాశి. దేవగురువు బృహస్పతి ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం అనేది 12 రాశుల మీద ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి గురువు జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారటం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ప్రభావం, ఈ ఫలితాలు అనేవి మళ్ళీ గురువు మారే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుగ్రహము కర్కాటక రాశిలో ఉండటం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే కర్కాటకం గురువుకు ఉచ్చ కాబట్టి మిథున నుంచి కర్కాటకానికి జూన్ 2వ తేదీ గురువు వస్తాడు కాబట్టి ఆ ఫలితాలు విశేషంగా ప్రభావాన్ని కలిగింపజేస్తే 12 రాశుల వారికి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి దేవగురువు అయినటువంటి బృహస్పతి జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే ఈ గురువు సంచారంలో మార్పు జరగగానే ఈ గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల కలిగేటటువంటి ఫలితాలను పరిశీలిస్తే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటకంలోకి మారిన గురువు 5వ స్థానంలో మీనరాశి వాళ్ళకు ఉంటాడు. దీని పంచమ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 5వ స్థానంలో గురువు ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అయితే ఈ శుభ ఫలితాలు అనేవి మీనరాశి వాళ్ళకి రెట్టింపు అవుతాయి. దానికి కారణం ఏంటంటే కర్కాటకం గురువుకి ఉచ్చ కాబట్టి మీనరాశి వాళ్ళ గురువు పంచమం 5వ స్థానంలో ఉన్నాడు, అందులోనూ ఉచ్చెలో ఉన్నాడు. దానికి తోడు ఇంకొక అద్భుతమైన ప్రయోజనం కూడా మీనరాశి వాళ్ళకు ఉంది. ఆ అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే గురువుకి అర్ధపాద దృష్టి ఉంది. అంటే గురువు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 5, 7, 9 దృష్టిలను కలిగి ఉంటాడు. కర్కాటక రాశిలో ఉన్న గురువు కర్కాటకం నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మీనరాశిని 9వ దృష్టితో చూస్తాడు. ఇది ఇంకొక అద్భుతమైన విషయంగా మీనరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. అంటే మీనరాశి వాళ్ళకి గురుగ్రహ సంచారంలో మార్పు ఎంత అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందో మాటల్లో చెప్పలేం. రాజయోగం అనేది అనేక సార్లు రెట్టింపు అవుతుంది. 5వ స్థానంలో గురువు యోగిస్తాడు, ఉచ్చెలో ఉన్నాడు కాబట్టి యోగిస్తాడు. గురువు తానున్న చోటు నుంచి 9వ దృష్టితో చూస్తాడు కాబట్టి గురువు మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా 9వ దృష్టిని కలిగింపజేస్తున్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళకి అఖండ రాజయోగం, అద్భుతమైనటువంటి రాజయోగం. పట్టిందల్లా బంగారం అనేది జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ విషయాల్లో అఖండ రాజవైభవం కలుగుతుంది? అద్భుతమైన రాజయోగాన్ని ఏ ప్రత్యేకమైన విషయాల్లో మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు? ఆ రాజవైభవం రెట్టింపు కావాలంటే గురువుకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 5వ స్థానంలో గురువు ఎలాంటి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడంటే కోరుకొన్నవి కోరుకొన్నట్లు జరిగేలాగా చేస్తూ ఉంటాడు. అంటే ఈ సమయంలో మీనరాశి వాళ్ళు కొండ మీద కోతి కావాలన్నా కూడా వచ్చే విధంగా ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే అంత అద్భుతంగా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా చేతికి వచ్చేలాగా గురువు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా ఆశలు చిగురు తొడిగి అన్నీ కలిసి వచ్చి మంచి సత్ఫలితాలు లభిస్తూ ఉంటాయి. మనోవాంఛలన్నీ సిద్ధిస్తాయి.
ఏ పని అనుకుంటే ఆ పని విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, విద్యారంగంలో కానీ తిరుగులేని విధంగా మీనరాశి వాళ్ళు చక్రం తిప్పగలుగుతారు. అలాగే దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఐశ్వర్యం కలుగుతుంది. 1కి 10 రెట్లు అఖండ ఐశ్వర్య ప్రాప్తిని మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. మంచి కార్యానుకూలత కలిగి ధనలాభం ఊహించని స్థాయిలో కూడా ప్రతి పనిలో కలుగుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతకుముందు బంధువులతో మిత్రులతో ఎలాంటి విభేదాలున్నా ఆ విభేదాలన్నీ తొలగింపజేస్తారు. బంధుమిత్రులు పరిపూర్ణమైన సహాయ సహకారాలను అందిస్తారు. బంధుమిత్రుల్లో మంచి పేరు ప్రతిష్టలు మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇంట బయట చవిచూడగలుగుతారు. శారీరక కష్టం ఉండదు. శారీరక సౌఖ్యం ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి క్షణము ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ చేపట్టిన ప్రతి పనిలో కూడా అద్భుతమైన అఖండమైన విజయాలను మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ ఫలితాలన్నీ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా లభించి తీరతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ అద్భుత ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉండాలంటే గురువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూన్ 2వ తేదీ దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, గురువు కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ కర్కాటక సంక్రమణం అనేది 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అయితే అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వారు గురువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ గురువు కర్కాటక సంచారం అనేది జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంటుంది. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు కర్కాటకంలోనే ఉంటాడు. ఈ సమయంలో వచ్చే గురువారాలు 12 రాశుల వాళ్ళు ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే గురువిచ్చే అనుకూల ఫలితాలు బాగా పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు బాగా తగ్గిపోతాయి. గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ఈ సమయంలో అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాల్లో 12 రాశుల వాళ్ళు ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. ఈశాన్య దీపాన్ని ఎలా వెలిగించాలి? గురువారం స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో ముగ్గు వేసి, ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్నే ఈశాన్య దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం పెట్టినప్పుడు కూడా ఓం హం ఈశానాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. ఓం హం ఈశానాయ నమః. ఈ ఈశాన్య దీపం అనేది గురుబలాన్ని రెట్టింపు చేస్తుంది. గురుబలం లేని వాళ్ళకు గురుబలం కలిగింపజేస్తుంది. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు, కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. గోవుకు ఆహారం తినిపించడం వీలు కాని వాళ్ళు ఈ సమయంలో వచ్చే గురువారాలు గురుహోరలో శనగలు దానం ఇచ్చుకోండి. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గురుహోర ఉంటుంది. ఆ సమయంలో కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకోండి. గురు బలం పెరుగుతుంది, గురు దోషం తగ్గిపోతుంది. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా గురుబలం అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో ప్రత్యేకంగా ఈ సమయంలో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. లేదా సాయంకాలం పూట 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ మీకు వీలైనప్పుడు 5:15 తర్వాత 8 లోపు ఎప్పుడైనా సరే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే కూడా అద్భుతంగా గురుబలం పెరుగుతుంది. లేదా ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళైతే ప్రతి గురువారం సాయంకాలం పూట ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. ఈ సమయంలో గురువారాలు ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే కూడా బ్రహ్మాండంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు ఉపవాసం ఉండండి. ఇదైతే చాలా సులభం. ఎందుకంటే దానాలు ఇవ్వటం, ఆవుకు పెట్టడం, ఈశాన్య దీపాలు వెలిగించుకోవటం, శివాలయ దర్శనం చేయటం ఇవన్నీ కుదరని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే గురువారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఎలా ఉండాలి? పగలు ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి శనగపప్పుతో చేసిన పదార్థాలు తినాలి. అది ఖచ్చితంగా గురువుకు ప్రియమైన ఉపవాసం అవుతుంది.
అంటే శనగపప్పుతో చేసిన పాయసం కానీ, లేదా శనగపప్పుతో చేసినటువంటి ఆహార పదార్థాలు, శనగల అన్నం కానీ, ఇటువంటివి ఆహారంగా రాత్రికి స్వీకరించాలి. ఇలా పగలంతా పాలు పళ్ళు తీసుకుంటూ రాత్రికి శనగలు లేదా శనగపప్పుతో చేసిన ఆహారం స్వీకరిస్తే గురుగ్రహానికి ప్రీతికరమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలాన్ని బాగా పెంచుకోవచ్చు. అసలు ఉపవాసం కూడా ఉండలేని వాళ్ళైతే ఈ సమయంలో వచ్చే గురువారాలు దేవగురువు బృహస్పతి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. బృం బృహస్పతయే నమః, ఇది మంత్రం. బృం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి? ఎవరికైనా జాతకంలో గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం 16 సార్లు చదవటం ద్వారా అఖండ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చు. లేదా 21 సార్లు చదువుకోవచ్చు. సమయం ఉంటే 54, 108 సార్లు కూడా చదువుకోవచ్చు. 21, 54, 108 లేదా 16 సార్లు మహాదశ ఉంటుంది కాబట్టి 16 సార్లు చదువుకున్నా కూడా గురుగ్రహం సంపూర్ణంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు చిటికెడు పసుపు నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ సమయంలో వచ్చే గురువారాలు స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా పెట్టుకోండి. గంధం బొట్టు పెట్టుకుంటే కూడా గురుబలం పెరుగుతుంది. వీటిలో ఏ పరిహారాలైనా చేసుకోండి. ద్వాదశ రాశుల వాళ్ళు గురువు కర్కాటక సంక్రమణం, గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి రావటం అనేది పూర్తిగా అనుకూల ఫలితాలు వచ్చేలాగా, వ్యతిరేక ఫలితాలన్నీ పూర్తిగా తొలగింపజేసుకునేలాగా చేసుకుని గురుగ్రహం సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలకండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు మీకు అనుకూల ఫలితాలు ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.